హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా చందు వ్లాగ్స్. ఇంకా నా చేతుల్లో ఏంటని చూస్తున్నారా? రొయ్యలండి బాబు. ఈ రొయ్యల కోసం అయితే మా ఆయన వైజాగ్ వెళ్ళినప్పుడు 1 అవర్ జర్నీ చేసి మరి తీసుకొచ్చారు. ఇంకా ఇవైతే నా చేతుల్లో ఉన్నాయి. ఇంక వీటిని అయితే కర్రీ చేద్దామని చూస్తున్నాను. ఇవైతే చాలా పెద్దవి, ఇంకా అంటే టైగర్ ప్రాన్స్ అంటారు కదండి, అవి అనమాట. అవైతే రాగానే నీట్గా క్లీన్ చేసుకున్నాను పసుపు ఉప్పు వేసి. ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా బాండీలో ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కర్రీ అయితే చేసుకునే ముందు వీటిని అంటే నీసు వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడైతే ఆ వాటర్ ఎక్కువ వస్తుందండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి చాలా దగ్గరికి అయిపోతాయి. అంత పెద్ద ప్రాన్స్ కూడా చిన్నవి అయిపోతాయండి. ఇంకా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ వాటర్ వస్తుందండి ఇందులోని. ఇంకా దగ్గరికి అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా వాటిని అన్నిటినీ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. వీటిని ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం కారం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇంకా వాటిని అయితే కొంచెం రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కేజీ అండి. చూసారా, కేజీ రొయ్యలు ఎంత తక్కువైతే వచ్చాయో వేగిపోయాక. ఇంకా వీటిని అన్నిటినీ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వేరే బాండి పెట్టకుండా అదే కళాయిలోని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి అయితే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఆనియన్స్ ఎక్కువే తీసుకుంటున్నాను, టమాటా అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా ఆనియన్స్ అన్నిటినీ ఎర్రగా వేపుకోవాలండి. ఇంకా ఆనియన్స్ అన్నీ బాగా దగ్గరికి వేపేసుకోవాలి. ఇంకా అందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా బాగా వేగిపోతాయి అన్నమాట. ఈ వేపుకున్న ఆనియన్స్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం నేను మసాలా పొడి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1.5 టీ స్పూను కారం అయితే వేసుకున్నాను. ఆల్రెడీ మనం రొయ్యలు వేపుకున్నప్పుడు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 1.5 టీ స్పూన్ సరిపోతుంది. ఇంకా దాన్ని మొత్తాన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా 2 మినిట్స్ వరకు వేపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా బాగా దగ్గరికి గ్రేవీ లాగా ఉడికిపోవాలన్నమాట. ఆ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇంకా ముందుగుండా మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేసుకోవాలి. వాటిని యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు అయితే కలుపుకోవాలండి. ఇంకా ఆ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అలా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఇంకా మూత తీసేసరికి చూసారా ఏ విధంగా ఉందో, బాగా ఉడికాయండి. ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే దగ్గర గ్రేవీ అవుతుంది కదా, ఆ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా దాంట్లోకి అయితే పచ్చి కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చి కరివేపాకు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. దాంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్లో దించేసరికి మళ్ళీ ఒకసారి గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతోని. ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్లో చేసిన కర్రీ అండి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే. ఇంకా ఈ విధంగా అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.